Hi children, how are you all? Welcome to our English class. I am Prasanna Lakshmi, working as English CRT at KCBV, Chapadu, Kadapa district. Today we are going to learn about phrasal verbs and poster preparation. Okay children? First we will know what is phrase. Phrase means combination of words. Combination of two or more words is called phrase. Combination of letters is a form a word. Combination of words are formed phrase. కొన్ని లెటర్స్ కలిపితే వర్డ్ ఏర్పడుతుంది, కొన్ని వర్డ్స్ కలిపితే ప్రేజ్ ఏర్పడుతుంది. కానీ ప్రేజ్కి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. సెంటెన్స్ రూపంలోకి వెళ్తేనే మీనింగ్ వస్తుంది. కొన్ని ప్రేజెస్ కలిపితే సెంటెన్సెస్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, నౌ లెట్ us know what is phrasal verb. Phrasal verb is a combination of two or more words. It is not a single word. It is combination of two or more words. A phrasal verb is a verb that is made up of a main verb together with an adverb or a preposition or both. It is made up of a main verb together with an adverb or a preposition or both. Phrasal verb అనేది phrasal verbలో ఒక మెయిన్ వర్బ్ ఒక అడ్వర్బ్ అయినా ఉండొచ్చు, లేదా ఒక మెయిన్ వర్బ్ ఒక ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక మెయిన్ వర్బ్ ఒక అడ్వర్బ్ ఒక ప్రిపోజిషన్ మూడు అయినా ఉండొచ్చు, మూడింటి కలయిక అయినా కూడా ఉండొచ్చు. వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారు. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కటి వర్బుగా ఉన్నప్పుడు ఒక మీనింగు, ప్రిపోజిషన్గా ఉన్నప్పుడు ఒక మీనింగ్ ఉంటుంది. కానీ రెండు కలిసినప్పుడు మీనింగ్ మారిపోతుంది. అది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది, మీనింగ్ డిఫరెంట్గా వస్తుంది. యూజువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సినానిమ్. ఫ్రేజల్ వర్బ్ యూజువల్లీ యూజ్డ్ యాజ్ సినానిమ్. ఫ్రేజల్ వర్బ్ అనేది దాన్ని మనము సినానిమ్గా యూజ్ చేస్తాం. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. Break is a verb. Down is a preposition. Break is a verb. Down is a preposition. Breakdown is a phrasal verb. Breakdown is a phrasal verb. It means mechanical failure. ఇక్కడ మీనింగ్ మారిపోయింది. బ్రేక్ ఒక మీనింగ్ వస్తే డౌన్ ఇంకొక మీనింగ్ వస్తుంది. కానీ రెండింటి కలయిక వలన వచ్చే మీనింగ్ ఏంటి? మెకానికల్ ఫెయిల్యూర్, యాంత్రిక లోపం. నెక్స్ట్ గో ఈజ్ ఏ వర్బ్. ఆన్ ఈజ్ ఏ అడ్వర్బ్. గో ఈజ్ ఏ వర్బ్, ఆన్ ఈజ్ అన్ అడ్వర్బ్. గో ఆన్ మీన్ కంటిన్యూ. హియర్ ఆల్సో మీనింగ్ డిఫరెంట్. ఇండివిజువల్ మీనింగ్ లేదు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక మీనింగు, కంబైన్ అయినప్పుడు ఇంకొక మీనింగు వస్తుంది ఫ్రేజల్ వర్బ్స్లో. గో ఆన్ అంటే కంటిన్యూ, కొనసాగటం. నెక్స్ట్ వర్డ్ లుక్ ఈజ్ ఏ వర్బ్. ఫార్వర్డ్ ఈజ్ ఏ అడ్వర్బ్. ఫార్వర్డ్ ఈజ్ అన్ అడ్వర్బ్. టు ఈజ్ ఏ ప్రిపోజిషన్. లుక్ ఈజ్ ఏ వర్బ్, ఫార్వర్డ్ ఈజ్ అన్ అడ్వర్బ్, టు ఈజ్ ఏ ప్రిపోజిషన్. లుక్ ఫార్వర్డ్ టు, ఇట్స్ మీన్ ఎక్స్పెక్ట్. అంటే ఎదురు చూడడం. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక మీనింగు, కంబైన్ అయినప్పుడు ఇంకొక మీనింగు వస్తుంది ఫ్రేజల్ వర్బ్స్లో. Now let us see some phrasal verbs and their meanings on the textbook page number 11. Okay children, are you open the textbooks? Okay. First one, take out. Take out means to remove something from inside. బయటికి తీయడం. నెక్స్ట్ సెటప్ మీన్ టు అరేంజ్ ఫర్ సంథింగ్ ఆర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు స్టార్ట్.
దేన్నైనా అరేంజ్ చేసుకోవడం, ఏదైనా అరేంజ్ చేసుకోవడం లేదా బయలుదేరడం. టేక్ ఆఫ్ మీన్ టు రిమూవ్. టేక్ ఆఫ్ మీన్ టు రిమూవ్, తీసివేయడం. ఫోర్త్ వన్, లై డౌన్ మీన్ టు టేక్ రెస్ట్. టు టేక్ రెస్ట్, పడుకొని విశ్రాంతి తీసుకోవడం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టేక్ టైమ్ ఆఫ్. టేక్ టైమ్ ఆఫ్, ఇట్ మీన్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్. టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్, దేనికైనా కొంత సమయాన్ని కేటాయించడం. నెక్స్ట్ లుక్ ఇంటూ మీన్ టు అబ్జర్వ్ కీన్లీ. టు అబ్జర్వ్ కీన్లీ, పరిశీలనగా చూడడం. నెక్స్ట్ లుక్ అట్ మీన్ టు హ్యావ్ ఎ లుక్ అట్ సంథింగ్. టు హ్యావ్ ఎ లుక్ అట్ సంథింగ్, దేన్నైనా జస్ట్ అలా చూడడం. లుక్ ఇంటూ మీనింగ్ వచ్చేసి పరిశీలనగా చూడడం. లుక్ ఇంటూ అంటే పరిశీలనగా చూడడం. లుక్ అట్ అంటే జస్ట్ అలా చూడడాన్ని లుక్ అట్ అని అంటారు. సేమ్ దగ్గర రెండింటికి కొంచెం దగ్గర మీనింగ్ ఉంటుంది, కానీ దానికి దీనికి తేడా ఉంది. నెక్స్ట్ గెటప్ మీన్ టు వోకప్. గెటప్ మీన్ టు వేకప్. వేకప్ ఆర్ వోకప్, నిద్ర లేవడం. నెక్స్ట్ చేంజ్ ఇంటూ మీన్ టు టర్న్ ఇంటూ. చేంజ్ ఇంటూ మీన్ టు టర్న్ ఇంటూ అంటే మారడం లేదా మార్చడం. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటాం కదా, అలాగే చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. అలా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమని చెప్పడం, మార్చడం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ ఇంటూ. నెక్స్ట్ 10th one, leave behind mean to leave something as a token of memory or gift. To leave something as a token of memory or gift, ఏదైనా గుర్తుగా వదిలి వెళ్ళడాన్ని లీవ్ బిహైండ్ అని అంటారు. గుర్తుగా వదిలి వెళ్ళడాన్ని లీవ్ బిహైండ్ అని అంటారు. We have a textual exercise on the textbook page number 12. Let us see the exercise. Okay children? Use the above phrasal verbs in the blanks. Make necessary changes in the verb forms. Use the above phrasal verbs in the blanks. Phrasal verbs ni use chesi blanks ni fill cheyali. And make necessary changes in the verb forms. అవసరమైతే ప్రేజల్ వర్బ్లోని వర్బుని మార్చాల్సి ఉంటుంది. అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే కనుక ప్రేజల్ వర్బ్లోని వర్బు పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్రేజల్ వర్బ్లోని వర్బు ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఒకవేళ సెంటెన్స్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్రేజల్ వర్బ్లోని వర్బు కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ఓకే చిల్డ్రన్? వెంకట్రావ్ వాజ్ ఏ రిచ్ మ్యాన్. వెంకట్రావ్ రిచ్ మ్యాన్గా ఉండేవాడు. హీ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. హీ వాంటెడ్ టు ఏమొస్తుంది? స్టార్ట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. కాబట్టి స్టార్ట్కి ప్రేజల్ వర్బ్ ఏది? సెటప్. సెటప్ మీన్ స్టార్ట్. హీ వాంటెడ్ టు సెటప్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. టౌన్లో బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు, బిజినెస్ పెట్టాలని అనుకున్నాడు. సో హీ డాష్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. బ్యాంక్ నుండి డబ్బును ఏం చేస్తారు? బయటికి తీయడమో వేయడమో ఉంటుంది. అతడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి బ్యాంక్ నుండి డబ్బు తీసుకొని ఉంటాడు. సో ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఏం చేయాలి? టేక్అవుట్ని టుక్అవుట్గా మార్చుకోవాలి. సో హీ టుక్అవుట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. బ్యాంక్ నుండి చాలా డబ్బుని తీశాడు. ఆన్ యాన్ ఆస్పిషియస్ డే హీ స్టార్టెడ్ హిస్ మెడికల్ బిజినెస్. ఒక మంచి రోజున అతని మెడికల్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. విచ్ ఇంక్రీజ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. మెడికల్ బిజినెస్ చాలా ఒడిదుడుకులతో డెవలప్ అయింది, ఇంక్రీజ్ అయింది. హీ బికేమ్ సో బిజీ. చాలా బిజీ అయిపోయాడు. దట్ హీ కుడ్ నాట్.
అతడు బిజీ కావడం వల్ల he could not dash any for any rest. He could not dash for any rest. అతనికి రెస్ట్ తీసుకోవడానికి ఏం లేదు, టైం లేదు. టేక్ టైమ్ ఆఫ్, కొంత సమయం కేటాయించడం, దేనికోసమైనా కొంత సమయం కేటాయించడం. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి టైము కేటాయించలేకపోతున్నాడు. హీ కుడ్ నాట్ టేక్ టైమ్ ఆఫ్ ఫర్ ఎనీ రెస్ట్. అతనికి రెస్ట్ తీసుకోవడానికి టైము లేదు. సో he could not take some time for rest. He could not take some time for rest. Next, he used to very early in the morning. He used to dash very early in the morning. ఏం చేసేవాడు? used to get up. He used to get up very early in the morning. పొద్దున్నే ఉదయాన్నే లేసేవాడు. అండ్ గో టు హిస్ ఆఫీస్, ఆఫీస్కి వెళ్ళేవాడు. ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వుడ్ డాష్ హిస్ షర్ట్. షర్ట్ని ఏం చేసేవాడు? టేక్ ఆఫ్, షర్ట్ని తీసేసేవాడు. ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వుడ్ టేక్ ఆఫ్ హిస్ షర్ట్. అతని షర్ట్ని తీసేసేవాడు. అండ్ డాష్ ఆన్ హిస్ కోచ్ ఇన్ ద ఆఫీస్. అండ్ లై డౌన్ ఆన్ హిస్ కోచ్ ఇన్ ద ఆఫీస్. కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకునేవాడు. ఎక్కడ? ఆన్ హిస్ కోచ్, ఆఫీస్లోని తన కోచ్లో పడుకొని రెస్ట్ తీసుకునేవాడు. ఆఫ్టర్ ఏ న్యాప్ హీ వుడ్ పుట్ ఆన్ హిస్ షర్ట్. ఆఫ్టర్ ఏ న్యాప్ హీ వుడ్ పుట్ ఆన్ హిస్ షర్ట్. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత పుట్ ఆన్. హియర్ పుట్ ఆన్ ఆల్సో ఏ ప్రేజల్ వర్బ్. పుట్ ఆన్ ఆల్సో ఏ ప్రేజల్ వర్బ్. ఇట్ మీన్ వేర్. వేర్ అంటే వేసుకోవడం లేదా ధరించడం. కొద్దిసేపు నిద్రపోయి లేచిన తర్వాత అతను తన షర్ట్ని వేసుకునేవాడు. పుట్ ఆన్ హిస్ షర్ట్. దెన్ హీ వుడ్ లుక్ ఇన్ టు ద మిర్రర్. దెన్ హీ వుడ్ లుక్ ఇన్ టు ద మిర్రర్. నిద్రపోయి లేస్తాడు కదా కాబట్టి తనని తాను కొద్దిగా పరిశీలనగా చూసుకునేవాడు. లుక్ ఇన్ టు మీన్ అబ్జర్వ్ కీన్లీ, పరిశీలనగా చూసుకోవడం ఎలా ఉన్నాడు. నెక్స్ట్, అండ్ డాష్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. డాష్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. ద డాక్టర్ లుక్ అట్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అడ్మైరింగ్లీ. విన్నాం కదా. అంటే ఇక్కడ లుక్ ఇన్ టు అంటే అంతా పరిశీలనగా చూడడం. లుక్ అట్ అంటే ఏదో ఒక పార్ట్ని మాత్రమే చూడడం. అండ్ హీ తన ఫేస్ని చూసుకొని అడ్మైర్ అవ్వడం. అండ్ హీ లుక్ అట్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. హియర్ ప్రెజెంట్ వర్బ్ ఈస్ లుక్ అట్. ఎనీహౌ హీ డాష్ some fame in the town even when he went abroad. Anyhow, he dashed some fame in the town even when he went abroad. ఏదేమైనా ఏంటి అక్కడ? లెఫ్ట్ బిహైండ్. లీవ్ బిహైండ్ ఉంది కదా, అది పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. లెఫ్ట్ బిహైండ్. ఎనీహౌ he left behind some fame in the town even when he went abroad. అతడు అబ్రోడ్కి వెళ్ళిన, విదేశాలకు వెళ్ళిన టౌన్లో మంచి పేరుని సంపాదించుకున్నాడు, మంచి పేరుని మిగుల్చుకున్నాడు. ఎనీహౌ he left behind some fame in the town even when he went abroad. అబ్రోడ్కి వెళ్ళిన అతని పేరుని ఇక్కడ టౌన్లో మిగిల్చుకున్నాడు, మంచి పేరుని తెచ్చుకున్నాడు. నెక్స్ట్, ఎవ్రీబడి బిలీవ్డ్ దట్ హీ డాష్ ఏ న్యూ మ్యాన్. మారిపోవడం. అందరూ ఏమనుకున్నారు? దట్ హీ చేంజ్డ్ ఇంటూ ఏ న్యూ మ్యాన్. కొత్త వాళ్ళలాగా మారిపోయాడని అనుకున్నారు. ఓకే చిల్డ్రన్, హియర్ వీ కెన్ సీ suitable phrasal verbs in the blanks. Okay children, write down the answers in your textbook. Let us read once again whole para. Venkatrao was a rich man.
he wanted to set up some business in the town. So he took out a lot of money from the bank. On an auspicious day, he started his medical business, which increased by leaps and bounds. He became so busy that he could not take time off for any rest. He used to get up very early in the morning and go to his office. In the afternoon, he would take off his shirt and lie down on his couch in the office. After a nap, he would put on his shirt. Then he would look into the mirror and look at himself admiringly. Anyhow, he left behind some fame in the town even when he went abroad. Everybody believed that he had changed into a new man. Okay, children. Now look at some more examples, some more phrasal verbs and their meanings with examples. Okay, children. Let us see. The first one is account for. Account for mean give a good reason for. Give a good reason for. అంటే సరైన కారణంను చూపుట. ఎగ్జాంపుల్, ఐ హోప్ యూ కెన్ అకౌంట్ ఫర్ ద టైమ్ యువర్ అవుట్. నీ ముగిసిన టైంకి సరైన కారణంను చూపగలవని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వన్, అగ్రీ విత్. అగ్రీ విత్ మీన్ టు హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ యాజ్ సమ్వన్ ఎల్స్. ఏదైనా విషయంలో ఇతరులతో ఏకీభవించడాన్ని అగ్రీ విత్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఐ అగ్రీ విత్ యూ, ఐ థింక్ యూ షుడ్ గో యాజ్ వెల్. ఐ అగ్రీ విత్ యూ, ఐ థింక్ యూ షుడ్ గో యాజ్ వెల్. నేను మీతో ఏకీభవిస్తున్నాను, మీరు బాగా చేయాలి లేదా బాగుండాలి. నెక్స్ట్, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ మీన్ మెకానికల్ ఫెయిల్యూర్, యాంత్రిక లోపము. ఎగ్జాంపుల్, అవర్ రెంటెడ్ కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. అవర్ రెంటెడ్ కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ. మా కారు దారి మధ్యలో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. బ్రేక్ ఇంటూ. టు ఎంటర్ బై ఫోర్స్. ఇట్ మీన్ టు ఎంటర్ బై ఫోర్స్. బలవంతంగా లోపలికి చెరబడడం. ఎగ్జాంపుల్, బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ మై కార్ లాస్ట్ నైట్. బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ మై కార్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి దొంగలు బలవంతంగా నా కార్లోకి చెరబడ్డారు. బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ మీన్ టు రైజ్ ఆర్ నర్చర్. పెంచి పెద్ద చేయడం. ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్రింగింగ్ అప్ హర్ చిల్డ్రన్ బై హర్ సెల్ఫ్. షీ ఈజ్ బ్రింగింగ్ అప్ హర్ చిల్డ్రన్ బై హర్ సెల్ఫ్. తను తన పిల్లల్ని తనకు తానే పెంచి పెద్ద చేసింది. బ్రోక్అవుట్. బ్రోక్అవుట్ మీన్ స్టార్ట్ సడన్లీ. ఏదైనా సడన్గా సంభవించడం. ఎగ్జాంపుల్, ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939. సెకండ్ వరల్డ్ వార్ 1939లో సంభవించింది. కాల్ ఇంటూ. కాల్ ఇంటూ మీన్ కాల్ టు ఏ పర్సన్ టు కమ్ టు సమ్ ప్లేస్. కాల్ టు ఏ పర్సన్ టు కమ్ టు సమ్ ప్లేస్. ఎవరినైనా ఒకరిని ఒక ప్లేస్కి పిలిపించడాన్ని కాల్ ఇంటూ అని అంటారు. ఎగ్జాంపుల్, ద టీచర్ కాల్ ద బాయ్స్ ఇంటు ద క్లాస్ రూమ్. ద టీచర్ కాల్ ద బాయ్స్ ఇంటు ద క్లాస్ రూమ్. టీచరు బాయ్స్ని క్లాస్ రూమ్కి పిలిపించడం జరిగింది. కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ మీన్ ఫైండ్ బై ఛాన్స్. ఫైండ్ బై ఛాన్స్ అంటే తారసపడడం లేదా అనుకోకుండా కలవడం. ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్ కమ్ అక్రాస్ టు ద యంగ్ మ్యాన్ అట్ లాస్ట్. ద ఓల్డ్ మ్యాన్ కమ్ అక్రాస్ టు ద యంగ్ మ్యాన్ అట్ లాస్ట్. ఓల్డ్ మ్యాన్ యంగ్ మ్యాన్కి తారసపడినాడు.
Dress up. Dress up mean wear elegant clothes. Wear elegant clothes. నీట్గా డ్రెస్ వేసుకొని రెడీ అవ్వడం. ఎగ్జాంపుల్, దేర్ వెడ్డింగ్ గేవ్ అస్ ఏ ఛాన్స్ టు డ్రెస్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. దేర్ వెడ్డింగ్ గేవ్ అస్ ఏ ఛాన్స్ టు డ్రెస్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. వాళ్ళ పెళ్ళి వలన నీట్గా బట్టలు వేసుకొని రెడీ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్స్ మాకు వచ్చింది. డ్రాప్ ఇన్. డ్రాప్ ఇన్ మీన్ టు విజిట్ యూజువలీ ఆన్ ద వే సమ్వేర్. టు విజిట్ యూజువలీ ఆన్ ద వే సమ్వేర్. ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు వెళుతూ ఉండే దారిలో దిగి ఎవరైనా విజిట్ చేయడం, ఎవరింటికైనా వెళ్ళడం. ఇక్కడ ఎగ్జాంపుల్, వై డోంట్ యూ డ్రాప్ ఇన్ టు సీ అస్ ఆన్ యువర్ వే హోమ్. మీరు మీ ఇంటికి వెళ్ళే వేలో దారిలో ఆగి మమ్మల్ని ఎందుకు చూడడానికి రారు. ఫైండ్ అవుట్. ఫైండ్ అవుట్ మీన్ డిస్కవర్, అంటే కనుగొనుట. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పవర్ కట్. ఐ ఆమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పవర్ కట్. అంటే పవర్ కట్కు కారకులు ఎవరో కనుగొనడానికి నేను వెళ్తున్నాను. గెట్ ఇన్. గెట్ ఇన్ మీన్ అరైవ్. గెట్ ఇన్ మీన్ అరైవ్, వచ్చుట. ఎగ్జాంపుల్, ద ట్రైన్ గాట్ ఇన్ లేట్. ద ట్రైన్ గాట్ ఇన్ లేట్. ట్రైన్ లేటుగా వచ్చింది. హియర్ ఇన్ ద ఎగ్జాంపుల్ గాట్ ఇన్ దేర్. మనము పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు పాస్ట్ ఫామ్నే యూజ్ చేయాలి. గెట్ ఇన్ని గాట్ ఇన్గా రాయాలి. గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ మీన్ స్పెండ్ టైమ్ టుగెదర్. స్పెండ్ టైమ్ టుగెదర్, ఒక చోట కలిసి టైంని స్పెండ్ చేయడం. ఎగ్జాంపుల్, ద హోల్ ఫ్యామిలీ యూజువలీ గెట్స్ టుగెదర్ అట్ క్రిస్మస్. ద హోల్ ఫ్యామిలీ యూజువలీ గెట్స్ టుగెదర్ అట్ క్రిస్మస్. మొత్తం ఫ్యామిలీ మొత్తం క్రిస్మస్ అప్పుడు ఒక చోట చేరి వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. గ్రో అప్. గ్రో అప్ మీన్ డెవలప్ ఇంటూ యాన్ అడల్ట్. డెవలప్ ఇంటూ యాన్ అడల్ట్, పెరగడం లేదా ఎదగడం. ఎగ్జాంపుల్, దేర్ చిల్డ్రన్ హ్యావ్ ఆల్ గ్రోన్ అప్ అండ్ లెఫ్ట్ హోమ్. దేర్ చిల్డ్రన్ హ్యావ్ ఆల్ గ్రోన్ అప్ అండ్ లెఫ్ట్ హోమ్. వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవారై వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ మీన్ రిమూవ్. ఇట్ మీన్ తొలగించడం లేదా వదిలించుకోవడం. ఎగ్జాంపుల్, హీ గాట్ రిడ్ ఆఫ్ హిస్ బ్యాడ్ కంపెనీ. హీ గాట్ రిడ్ ఆఫ్ హిస్ బ్యాడ్ కంపెనీ. అతడు తన చెడు సావాసాన్ని వదిలివేశాడు, వదిలించుకున్నాడు. హ్యాండ్ అవుట్. హ్యాండ్ అవుట్ మీన్ టు డిస్ట్రిబ్యూట్. టు డిస్ట్రిబ్యూట్, పంపిణీ చేయడం. ఎగ్జాంపుల్, సుమా వాలంటీర్డ్ అట్ ద షెల్టర్ వేర్ షీ హ్యాండెడ్ అవుట్ వార్మ్ క్లాత్స్. సుమా వాలంటీర్డ్ అట్ ద షెల్టర్ వేర్ షీ హ్యాండెడ్ అవుట్ వార్మ్ క్లాత్స్. సుమా షెల్టర్ వద్ద వాలంటీర్గా ఉండి అక్కడ దుస్తుల్ని పంపిణీ చేస్తూ. హర్రీ అప్. హర్రీ అప్ మీన్ టు బీ క్విక్ ఆర్ యాక్ట్ స్పీడ్లీ. టు బీ క్విక్ ఆర్ యాక్ట్ స్పీడ్లీ, తొందర పెట్టుట. ఎగ్జాంపుల్, హర్రీ అప్ అండ్ ఫినిష్ యువర్ లంచ్ ఆర్ వి విల్ మిస్ ద ట్రైన్. త్వరగా నీ లంచ్ని పూర్తి చేయి, లేదంటే మనం ట్రైన్ని మిస్ అవుతాం. కీప్ ఆన్. కీప్ ఆన్ మీన్ టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్. టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్, ఏదైనా కొనసాగించడం. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కీప్ ఆన్ మేకింగ్ దట్ నాయిస్ ఐ విల్ గెట్ అనాయిడ్. ఇఫ్ యూ కీప్ ఆన్ మేకింగ్ దట్ నాయిస్ ఐ విల్ గెట్ అనాయిడ్. నీవు ఆ నాయిస్ చేయడం కంటిన్యూ చేసావంటే నాకు కోపం వస్తుంది. అలాగా చేస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. లుక్ ఫర్. ఇట్ మీన్ సెర్చ్, వెదకుట. ఎగ్జాంపుల్, ప్రియా వెంట్ టు ద షాప్ టు లుక్ ఫర్ ఏ న్యూ కంప్యూటర్.
Priya went to the shop to look for a new computer. ప్రియా కొత్త కంప్యూటర్ను చూడడం కోసం షాప్కి వెళ్ళింది. లుక్ ఆఫ్టర్ ఇట్ మీన్ టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్త తీసుకొనుట. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లుక్ ఆఫ్టర్ ఇన్ఫాంట్ బేబీస్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లుక్ ఆఫ్టర్ ఇన్ఫాంట్ బేబీస్. పసిపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. లుక్ ఫార్వర్డ్ టు ఇట్ మీన్ ఎక్స్పెక్ట్, ఎదురు చూడడం. ఎగ్జాంపుల్, వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్. వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్. మిమ్మల్ని మరలా చూచుట కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. మూవింగ్ ఇట్ మీన్ టు అరైవ్ ఇన్ ఏ న్యూ హోమ్ ఆర్ ఆఫీస్. కొత్త చోటుకి రావడం. ఎగ్జాంపుల్, డిడ్ యూ హియర్ అవర్ నైబర్స్ ఆర్ మూవింగ్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్. ఇది విన్నారా మీరు? మన నైబర్స్ ఈ ఆఫ్టర్నూన్ రాబోతున్నారు. పాస్ అవే ఇట్ మీన్ డై, అంటే చనిపోవుట. ఎగ్జాంపుల్, హిస్ మదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. హిస్ మదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. అతని యొక్క తల్లి పోయిన సంవత్సరం చనిపోయినది. పికప్ పికప్ మీన్ ఇంప్రూవ్, మెరుగుపడుట. ఎగ్జాంపుల్, యూ మస్ట్ పికప్ ఇన్ యువర్ స్టడీస్. యూ మస్ట్ పికప్ ఇన్ యువర్ స్టడీస్. నీవు నీ స్టడీస్లో తప్పక ఇంప్రూవ్ అవ్వాలి. పుటప్ విత్ మీన్ టాలరేట్ ఆర్ బియర్, భరించుట. ఎగ్జాంపుల్, ఐ కెనాట్ పుటప్ విత్ లేజీ పీపుల్. ఐ కెనాట్ పుటప్ విత్ లేజీ పీపుల్. లేజీ పీపుల్ని నేను భరించలేను. రన్అప్ మీన్ మూవ్ క్విక్లీ టు సమ్ ప్లేస్. మూవ్ క్విక్లీ టు సమ్ ప్లేస్, ఫాస్ట్గా పరిగెత్తడం. ఎగ్జాంపుల్, ఐ ర్యాన్ అప్ టు ద పోస్ట్మ్యాన్ టు రిసీవ్ ద లెటర్స్. ఐ ర్యాన్ అప్ టు ద పోస్ట్మ్యాన్ టు రిసీవ్ ద లెటర్స్. పోస్ట్మ్యాన్ దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను లెటర్స్ని రిసీవ్ చేసుకోవడం కోసం. రన్ ఆఫ్టర్ మీన్ టు చేస్ సమ్వన్ ఆర్ సంథింగ్. టు చేస్ సమ్వన్ ఆర్ సంథింగ్, వెంటబడుట. ఎగ్జాంపుల్, I wish my dog wouldn't run after trucks. I wish my dog wouldn't run after trucks. మా కుక్క ట్రక్స్ వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. రీడ్ ఆఫ్ మీన్ రీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ప్రింటెడ్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ సంథింగ్. ఏదైనా ప్రింటెడ్ రూపంలో కానీ డిస్ప్లేడ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ని కానీ చదవడాన్ని రీడ్ ఆఫ్ అని అంటారు. ఎగ్జాంపుల్, ద నర్స్ రీడ్ ఆఫ్ ద పేషెంట్ టెంపరేచర్ ఫ్రమ్ ద థర్మామీటర్. పేషెంట్ యొక్క టెంపరేచర్ని థర్మామీటర్లో చూసింది, థర్మామీటర్లో ఐడెంటిఫై చేసింది నర్స్. సెట్ ఆఫ్ మీన్ టు స్టార్ట్ ఏ జర్నీ ఆర్ ట్రిప్. టు స్టార్ట్ ఏ జర్నీ ఆర్ ట్రిప్, ప్రయాణానికి సిద్ధమవటం. ఎగ్జాంపుల్, వీ విల్ సెట్ ఆఫ్ నెక్స్ట్ వీక్. వీ విల్ సెట్ ఆఫ్ నెక్స్ట్ వీక్, మేము నెక్స్ట్ వీక్ బయలుదేరుతాము. సెట్ బ్యాక్ మీన్ టు డిలే సంథింగ్ ఆర్ సంబడి. టు డిలే సంథింగ్ ఆర్ సంబడి, కొంతకాలం డిలే అవడం. ఎగ్జాంపుల్, ద ఇంజనీర్స్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. ద ఇంజనీర్స్ have some problems with the project which will set us back at least 2 weeks. ఇంజనీర్స్కి ప్రాజెక్టుతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సెట్ చేయడానికి మనకి అట్లీస్ట్ 2 weeks అయినా పడుతుంది. సెటప్ మీన్ టు మేక్ సంథింగ్ రెడీ టు యూస్. టు మేక్ సంథింగ్ రెడీ టు యూస్, ఏదైనా ఏర్పాటు చేసుకోవడం లేదా అరేంజ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్,
It will take half an hour to set up the tent. It will take half an hour to set up the tent. టెంట్ని సెటప్ ఏర్పాటు చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సెట్ ఇన్ మీన్ బిగిన్ ఆర్ స్టార్ట్. బిగిన్ ఆర్ స్టార్ట్ ప్రారంభం అవుట. ఎగ్జాంపుల్, I had stopped my journey before the rain set in. I had stopped my journey before the rain set in. వర్షం స్టార్ట్ కావడానికి ముందుగానే నా జర్నీ నేను ఆపేసుకున్నాను. టేక్ ఆఫ్ మీన్ రిమూవ్ అంటే తొలగించడం. ఎగ్జాంపుల్, రాము టుక్ ఆఫ్ హిస్ క్లాత్స్ బిఫోర్ టేకింగ్ హిస్ బాత్. రాము టుక్ ఆఫ్ హిస్ క్లాత్స్ బిఫోర్ టేకింగ్ హిస్ బాత్. రాము స్నానానికి వెళ్ళడానికి ముందుగానే బట్టలను తీసివేస్తాడు లేదా వదిలి వెళ్తాడు. టాక్ ఓవర్ మీన్ స్పీక్ విత్ అదర్స్ అబౌట్ సంథింగ్. స్పీక్ విత్ అదర్స్ అబౌట్ సంథింగ్ ఏదైనా విషయం పైన మాట్లాడుకోవడం. ఎగ్జాంపుల్, ద పేరెంట్స్ యూజువలీ టాక్ ఓవర్ ద ఫ్యూచర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ద పేరెంట్స్ యూజువలీ టాక్ ఓవర్ ద ఫ్యూచర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సాధారణంగా పేరెంట్స్ పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. టేక్ ఆన్ మీన్ టు యాక్సెప్ట్ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. యాక్సెప్ట్ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతని తీసుకోవడం. ఎగ్జాంపుల్, డోంట్ టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ దెన్ యూ కెన్ హ్యాండిల్. నీ శక్తికి మించిన బాధ్యతలని నీవు తీసుకోవద్దు. నీకు శక్తికి మించిన బాధ్యతలని నువ్వు మోయవద్దు. Now let us know the poster preparation. What is poster? It is a kind of media useful for giving information to a group of people, specific or in general. ఏదైనా ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియజేయాలంటే పోస్టర్ ఒక మంచి మీడియా లాగా పనిచేస్తుంది. పోస్టర్ మంచి సాధనం. A poster is an advertisement is a strong mode of visual, that is pictorial and verbal communication. It influences the viewer easily by its attractive nature of colorful figures and brevity. పోస్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రజలకి చక్కగా అందుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఆ పోస్టర్లోని అట్రాక్టివ్ కలర్ఫుల్ ఫిగర్స్ ద్వారా, అందులోని ఉన్న మ్యాటర్ ద్వారా ప్రజలు డైరెక్ట్గా తెలుసుకోగలుగుతారు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. Features of poster. What are the features of poster? Attractive and appropriate pictures. Attractive and appropriate pictures. పోస్టర్ని ప్రిపేర్ చేసేటప్పుడు పిక్చర్స్ని అట్రాక్టివ్గా ఉన్న పిక్చర్స్ని ఇంకా అప్రోప్రియేట్ పిక్చర్స్ని చూస్ చేసుకోవాలి. పిక్చర్స్ అప్రోప్రియేట్గా ఉండాలి, రిలేటెడ్గా పోస్టర్కి రిలేటెడ్గా ఉండే పిక్చర్స్ని మనము తీసుకోవాలి. నెక్స్ట్, బ్రేవిటీ విత్ రిథమిక్ అండ్ స్లోగాన్ టైప్ లాంగ్వేజ్ని బ్రేవిటీ విత్ రిథమిక్, సంగ్రహంగా ఇంకా రిథమిక్గా స్లోగాన్ టైప్లో లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, ఏ మినిమం లేఅవుట్ విత్ సమ్ బార్డర్. ఏ మినిమం లేఅవుట్ విత్ సమ్ బార్డర్. పోస్టర్కి లేఅవుట్ ఇంకా బార్డర్ కూడా ఉపయోగిస్తే, బార్డర్ కూడా వేస్తే బాగా ఉంటుంది. బార్డర్ కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్, డీటెయిల్స్ షుడ్ బీ షోన్ ఇన్ ఏ పోస్టర్. డీటెయిల్స్ షుడ్ బీ షోన్ ఇన్ ఏ పోస్టర్. పోస్టర్లో చూపించవలసిన డీటెయిల్స్. ఫస్ట్ వన్, హెడ్డింగ్. హెడ్డింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వెన్యూ, డేట్, టైమ్, ప్రోగ్రామ్ డీటెయిల్స్, who issued the poster, suitable pictures, etc. Who issued the poster, suitable pictures, etc. Whatever necessary to the context. కాంటెక్స్ట్కి అవసరమైనవన్నీ కూడా మనము చూపించవచ్చు. వన్స్ అగైన్, హెడ్డింగ్, వెన్యూ, డేట్, టైమ్, ప్రోగ్రామ్ డీటెయిల్స్, who issued the poster, suitable pictures,
ఎక్సెట్రా వాట్ ఎవర్ నెసరీ టు ద కాంటెక్స్ట్. కాంటెక్స్ట్కి సంబంధించింది ఏదైనా అవసరమైనది ఏదైనా మనము పోస్టర్లో చూపించవచ్చు. వాట్ యు సీ ఇన్ ద పిక్చర్? ఎస్, ఇట్ ఈస్ ఏ పోస్టర్. యాజ్ యూ కెన్ సీ ద పోస్టర్, it is very attractive with colorful picture and with less words and more information is there. It is easy to understand even in a glance, even at a glance. ఒక్కసారి చూడగానే ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. లుక్ అట్ వన్స్ అగైన్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద పోస్టర్. ద కందుకూరు లాఫింగ్ క్లబ్, కందుకూరు ప్రకాశం డిస్ట్రిక్ట్. పోస్టర్ని అనౌన్స్ చేసిన వారి పేరు వారు ఎవరంటే కందుకూరు లాఫింగ్ క్లబ్ వాళ్ళు. అనౌన్సెస్ ద రాజబాబు ప్రైజ్. ప్రైజ్ ఏంటి? పార్టిసిపెంట్స్కి ఇచ్చే ప్రైజ్ ఏంటి? ద రాజబాబు ప్రైజ్ ఫర్ ద బెస్ట్ రైటప్ ఆన్ ద రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్. ద రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్. రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్ అనే దానిపైన రాసేవారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్ అనేది 3 లాంగ్వేజెస్లో రాయొచ్చు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో పార్టిసిపెంట్స్ రాయొచ్చు. దేని మీద రాయాలి? ద రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్ అనే దానిపైన వ్యాసం అలా రాయొచ్చు. వ్యాసం కానీ ఏదైనా రాయడం. ప్రైజ్ మనీ ఎంత? హౌ మచ్ ప్రైజ్ మనీ? 5,000 is the prize money and other details are there. Deadline is also there. Deadline is July 27th. Okay children, now reflect on the following questions. What are the elements of an effective poster? What are the elements of an effective poster? ఒక పోస్టర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఎలిమెంట్స్ ఏంటివి? ఉండాల్సిన ఫీచర్స్ ఏవేవి? కలర్, సైజ్, లేఅవుట్, ఫాంట్ సైజ్, లాంగ్వేజ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఇష్యూడ్ ద పోస్టర్? హూ ఇష్యూడ్ ద పోస్టర్? The poster was issued by Kandukuru Laughing Club. The poster was issued by Kandukuru Laughing Club. Next, what is the purpose of the poster? The purpose of the poster is to invite entries for Rajababu Award. The purpose of the poster is to invite entries for Rajababu Award. రాజబాబు అవార్డు కోసం ఎంట్రీస్ని ఇన్వైట్ చేయడం, పార్టిసిపేట్స్ని ఇన్వైట్ చేయడం. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెడ్లైన్? వాట్ ఈస్ ద డెడ్లైన్? ద డెడ్లైన్ ఫర్ ఎంట్రీస్ ఈజ్ July 27th. Deadline is July 27th. What are the other details highlighted? What are the other details highlighted here? The other details highlighted are language, prize money and contact address etc. highlighted in the poster. What should be highlighted in a poster? What should be highlighted in a poster? All the necessary details are to be highlighted. Next, who are the target audience of the poster? Who are the target audience of the poster? College students, journalists are the target audience of the poster. Okay. Next, now prepare a poster using the information given below by arranging in a proper sequence. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పోస్టర్ని ప్రిపేర్ చేయాలి. ఓకే చిల్డ్రన్, పోస్టర్ని ప్రిపేర్ చేస్తారా? ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పోస్టర్ని అట్రాక్టివ్గా ప్రిపేర్ చేయండి. ఓకే చిల్డ్రన్, హియర్ ఈజ్ ఏ స్మాల్ స్టోరీ ఫర్ లిసనింగ్. Story name is Master of the Cave. Okay children, are you listen carefully? Okay.
An old man who lived in a small side street in the city of Mumbai had to put up with the nuisance of having boys play cricket outside his house at night. ఒక ఓల్డ్ మ్యాన్ ముంబైలోని ఒక చిన్న స్ట్రీట్లో నివసిస్తూ ఉండేవాడు. కొంతమంది అబ్బాయిలు అతని ఇంటి బయట రాత్రి సమయంలో క్రికెట్ ఆడుతూ న్యూసెన్స్ చేస్తూ ఉండేవారు. ఆ న్యూసెన్స్ని అతను రోజు భరిస్తూ ఉండేవాడు. హియర్ పుటప్ ఈజ్ ఏ ప్రేజల్ వర్బ్. ఇట్ మీన్ బియర్, భరించడం. వాళ్ళు చేసే న్యూసెన్స్ని అతను భరిస్తూ ఉండేవాడు. క్రికెట్ ఆడుతూ న్యూసెన్స్ చేస్తూ ఉంటే నైట్ టైం అతను భరిస్తూ ఉండేవాడు. వన్ ఈవినింగ్ when the boys were particularly noisy, he went out to talk to them. He explained that he was a pensioner who was happiest when he could see or hear boys playing his favorite game, cricket. He said he would give them 25 rupees each week to play in the street at night. The boys were thrilled. They were being paid to do something they enjoyed. One evening when the boys were particularly noisy, ఒకరోజు సాయంత్రం బాయ్స్ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉన్నారు. He went out to talk to them. Old man went out to talk to them. Old man వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మాట్లాడడానికి. He explained that he was a pensioner. వాళ్ళతో చెప్తాడు ఏమనంటే నేను ఒక పెన్షనర్ని. హూ వాజ్ హ్యాపీయెస్ట్ వెన్ హీ కుడ్ సీ ఆర్ హియర్ బాయ్స్ ప్లేయింగ్ హిస్ ఫేవరెట్ గేమ్ క్రికెట్. మీరు నా ఫేవరెట్ గేమ్ అయిన క్రికెట్ని ఆడుతూ ఉంటే నేను చూస్తూ వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు గేమ్ ఆడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్తాడు. హీ సెడ్ హీ వుడ్ గివ్ దెమ్ 55 rupees ఈచ్ వీక్ టు ప్లే ఇన్ ద స్ట్రీట్ అట్ నైట్. ఇంకా ఏమని చెప్తాడు, మీరు ఈ గేమ్ని నైట్ టైం ఆడుతూ ఉన్నందుకు స్ట్రీట్లో నేను వారానికి 25 రూపీస్ మీకు ఇస్తాను, మీరు ఆడుతున్నందుకు గాను దానికి నేను 25 రూపీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇస్తాను అని చెప్తాను. ద బాయ్స్ వర్ థ్రిల్డ్. వాళ్ళు చాలా ఆనందపడతారు. దే వర్ బీయింగ్ పెయిడ్ టు డూ సంథింగ్ దే ఎంజాయ్డ్. వాళ్ళకి ఇంకా ఆడడం, వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంకా వాళ్ళ ఆటకి డబ్బులు కూడా వస్తుందంటే వాళ్ళు ఎంతో చాలా సంతోషపడతారు, సంతోషంగా ఫీల్ అవుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ దే నాక్డ్ అట్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్ అండ్ ఆస్క్డ్ టు బీ పెయిడ్. వారం గడిచిన తర్వాత వాళ్ళంతా అబ్బాయిలంతా వెళ్ళి ఓల్డ్ మ్యాన్స్ ఓల్డ్ మ్యాన్ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ని పెడతారు, పిలుస్తారు, అడుగుతారు. వీక్ గడిచిపోయింది, మాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతారు. హీ డిడ్ సో, ఇస్తాడు 25 రూపీస్. ఫస్ట్ వీక్లో 25 రూపీస్ ఇస్తాడు. ద సెకండ్ వీక్ వెన్ దే ఆస్క్డ్ ఫర్ పేమెంట్ హీ సెడ్ he had run out of money and sent them away with only 15 rupees. The second week when they asked for payment, రెండో వారం వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వండి అని అడిగితే he said he had run out of money. Run out is also a phrasal verb. It means spent whole money మొత్తం అయిపోవడం. ఏం చెప్తాడు, మనీ అంతా అయిపోయింది. అండ్ సెంట్ దెమ్ అవే విత్ ఓన్లీ 15 రూపీస్. నా దగ్గర డబ్బు లేదు, మనీ మొత్తం అయిపోయింది అని ఓన్లీ 15 రూపీస్ ఇచ్చి పంపించేస్తాడు వాళ్ళకి. ద థర్డ్ వీక్ ద మ్యాన్ సెడ్ he had not yet received his pension and gave them only 15 rupees. థర్డ్ వీక్ ఏం చేస్తాడు, అబ్బాయిలు వెళ్ళి డబ్బులు అడిగితే అతడు నేను ఇంకా నాట్ ఎట్ రిసీవ్డ్ హిస్ పెన్షన్, ఇంకా పెన్షన్ని రిసీవ్ తీసుకోలేదు అని గేవ్ దెమ్ ఓన్లీ 10 రూపీస్, ఓన్లీ 10 రూపీస్ ఇచ్చి పంపించేస్తాడు. ద బాయ్స్ వర్
very disappointed, but there was not much they could do about it. Boys were very disappointed. 25 రూపీస్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, కానీ ఇప్పుడు 25 రూపీస్ రాకపోయేసరికి వాళ్ళు చాలా 10 రూపీసే వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అవుతారు. ఆశలు పెంచుకొని ఉంటారు. ఫస్ట్ 25 రూపీస్ వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు అని. డిసప్పాయింటెడ్, బట్ దెర్ వర్ నాట్ మచ్ దే కుడ్ డూ అబౌట్ ఇట్. కానీ ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. The fourth week, the man said he could not afford to pay them 25 rupees as he had promised, but would give them 5 rupees each week without fail. ఓల్డ్ మ్యాన్ ఫోర్త్ వీక్ ఏం చెప్తాడంటే వాళ్ళతో, నేను 25 రూపీస్ని ప్రతి వారము ఇవ్వలేను, తప్పకుండా 5 రూపీస్ మాత్రం ఇస్తాను, 5 రూపీస్ అయితే తప్పకుండా ఇస్తాను అని వాళ్ళతో ప్రామిస్ చేస్తాడు. దిస్ వాజ్ టూ మచ్ ఫర్ ద బాయ్స్. అది వాళ్ళకి చాలా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది అబ్బాయిలకి. యూ ఎక్స్పెక్ట్ అస్ టు ప్లే 7 days a week ఫర్ ఏ మిస్లీ 5 rupees. You expect us to play 7 days a week for a measly 5 rupees. ఒక 5 రూపీస్ కోసం వారమంతా 7 రోజులు మేము నీకోసం ఆడతామని అనుకుంటున్నావా? ఆడాలా నీకోసం అని దే ఎల్డ్ గో టు బ్లేజెస్ అని గట్టిగా ఎల్డ్ మీన్ అరవడం, అరుచుకుంటూ గోల చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దే స్టామ్డ్ అవే అండ్ నెవర్ ప్లేడ్ ఆన్ ద స్ట్రీట్ అగైన్. దే స్టామ్డ్ అవే, అక్కడ నుంచి తుఫాన్ లాగా వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఇంకెప్పుడు ఆ స్ట్రీట్కి వచ్చి వాళ్ళు ఆడలేదు. ఈ విధంగా ఓల్డ్ మ్యాన్ తన న్యూసెన్స్ని వాళ్ళ నుంచి న్యూసెన్స్ని తప్పించుకున్నాడు, న్యూసెన్స్ని వదిలించుకున్నాడు. చాలా తెలివిగా ఏం చేయకుండానే తెలివిగా న్యూసెన్స్ని వదిలించుకున్నాడు. నచ్చిందా చిల్డ్రన్ స్టోరీ? నౌ look at some questions. What had the old man taught the boys? ఓల్డ్ మ్యాన్ బాయ్స్తో ఏది మాట్లాడేలా చేసింది? ఏ విషయం మాట్లాడేలా చేసింది? ఎందుకు మాట్లాడాడు? ద న్యూసెన్స్ మేడ్ బై ద బాయ్స్ వైల్ ప్లేయింగ్ outside of his house made the old man talk to the boys. అబ్బాయిలు క్రికెట్ ఆడుతూ మ్యాచ్ చేస్తున్నారు కదా, న్యూసెన్స్ చేస్తున్నారు కదా, అందువల్ల అతడు ఓల్డ్ మ్యాన్ అబ్బాయిలతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ కారణంగా న్యూసెన్స్ కారణంగా మాట్లాడాల్సి వచ్చింది. వై డిడ్ ద బాయ్స్ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద నైట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్? ఎందుకు వాళ్ళు నైట్ టైం క్రికెట్ ఆడడం ఆపేశారు? ఓల్డ్ మ్యాన్ యొక్క ఇంటి ముందర క్రికెట్ ఆడడం ఎందుకు ఆపేశారు? ద బాయ్ స్టాప్డ్ ప్లేయింగ్ క్రికెట్ యాజ్ ద మనీ పేడ్ బై ద ఓల్డ్ మ్యాన్ వాస్ మీగర్. ఎందుకు ఆపేశారంటే ఓల్డ్ మ్యాన్ ఇచ్చే డబ్బు చాలా తక్కువగా ఉంది. మీగర్ మీన్ వెరీ స్మాల్, చాలా తక్కువగా ఉంది. ముందేమో ఎక్కువ ఇస్తా అని చెప్పినాడు, తర్వాత లాస్ట్కి తగ్గిస్తా వచ్చి ఇంతే ఇస్తాను ఇంకా ఇవ్వను అని చెప్పేసరికి వాళ్ళకి కోపం వచ్చి మేము 5 రూపాయలకి ఆడాలా, ముందు ఊరికే ఆడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు మనీ ఇస్తాను అని చెప్పేసరికి వాళ్ళకి ఆశ కలిగింది. సో ఇవ్వనని తక్కువ ఇస్తాననేసరికి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఓల్డ్ మ్యాన్ తెలివిగా ప్లాన్ చేసి వాళ్ళ న్యూసెన్స్ నుండి తప్పించుకున్నాడు, వాళ్ళ న్యూసెన్స్ని వదిలించుకున్నాడు. నచ్చిందా చిల్డ్రన్స్ స్టోరీ? నౌ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ క్వశ్చన్స్. వాట్ హ్యాడ్ ద ఓల్డ్ మ్యాన్ టాక్ ద బాయ్స్? బాయ్స్తో ఓల్డ్ మ్యాన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏది మాట్లాడేలా చేసింది? ద న్యూసెన్స్ మేడ్ బై ద బాయ్స్ వైల్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్ హ్యాడ్ మేడ్ ద ఓల్డ్ మ్యాన్ టాక్ టు ద బాయ్స్.
అబ్బాయిలు రోజు క్రికెట్ ఆడుతూ న్యూసెన్స్ చేస్తున్నారు కదా, అందుకు అతడు ఓల్డ్ మ్యాన్ ఆ బాయ్స్తో మాట్లాడాల్సి వచ్చింది. న్యూసెన్స్ కారణంగా వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. వై డిడ్ ద బాయ్స్ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద నైట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ హౌస్? ఎందుకు ఓల్డ్ మ్యాన్ యొక్క ఇంటి ముందు అబ్బాయిలు క్రికెట్ ఆడటం ఆపేశారు? ఎందుకంటే ద బాయ్స్ స్టాప్డ్ ప్లేయింగ్ క్రికెట్ యాజ్ ద మనీ పేడ్ బై ద ఓల్డ్ మ్యాన్ వాజ్ మీగర్. ఆ ఓల్డ్ మ్యాన్ ఇచ్చే డబ్బు చాలా తక్కువగా ఉంది, తక్కువ డబ్బు ఇస్తానన్నాడు, కాబట్టి వాళ్ళు ఆడకుండా ఆపేశారు. ముందు అసలు డబ్బులు లేకుండానే ఆడేవారు, ఇప్పుడు 5 రూపీస్ ఇస్తామన్నా కూడా ఆడలేదు. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఇస్తానన్నప్పుడు వాళ్ళలో ఆశ కలిగింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డబ్బులు తగ్గేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి 5 రూపీస్కి నీ ఆనందం కోసం మేము ఆడాలా అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా తను ఓల్డ్ మ్యాన్ న్యూసెన్స్ నుంచి బయటపడ్డాడు. ఓకే చిల్డ్రన్, హ్యావ్ యూ అండర్స్టూడ్ all the topics? Thank you.